యూట్యూబ్ ప్రేక్షక మహాశయులందరికీ మీ వాచస్పతి హృదయపూర్వక నమస్కారములు. అందరూ బాగున్నారండి? ఈరోజు మనం ఈ వీడియోలో బందిపోటు చిత్రం నుంచి వగల రాణివి నీవే సొగసు కాడను నేనే అనే పాటకి యాజ్ ఇట్ ఈజ్గా స్వరాలు పాడుకుంటున్నాం. మరి ఎందరో మహానుభావులు మన వీడియోలు చూస్తూ ఉంటారు. వారి అందరి పాదాలకి నా హృదయపూర్వక నమస్కారములు తెలియజేసుకుంటున్నాను. పెద్దలందరికీ, చిన్నలకి శుభాశీస్సులు. మనకి రెండో ఛానల్ ఉంది. ఆ ఛానల్ పేరు వాచస్పతి రాగాస్ మ్యూజిక్ ఛానల్. అందులో ఓన్లీ కీబోర్డ్ ప్లేయింగ్ వీడియోసే ఉంటాయి అన్నమాట. మరి ఈ ఛానల్లో మనం పాడిన ప్రతి పాట కూడా మన రెండో ఛానల్లో కీబోర్డ్ ప్లేయింగ్ ఛానల్లో 1 వీక్ 10 డేస్లో నేను కీబోర్డ్ పైన ప్లే చేస్తున్నాను. ఆసక్తి గలవారు మరి డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తున్నాను. ఆ లింక్ను ఓపెన్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ఆ వీడియోస్ కూడా చూడవచ్చు. బుక్స్ విషయానికి వస్తే మూవీ సాంగ్ సిరీస్లో డివోషనల్ సాంగ్ సిరీస్లో బుక్ 1, బుక్ 2, అలాగే మూవీ సాంగ్ సిరీస్లో 4 బుక్స్ ఉన్నాయి అన్నమాట. బుక్ 1, బుక్ 2, బుక్ 3, బుక్ 4, బుక్ 5 వీటి కూడా అతి త్వరలో రాబోతుంది. మీకు ఎవరికైనా ఈ బుక్స్ కావాల్సి వస్తే నేను ఫోన్ నెంబర్ ఇస్తున్నాను. ఈ ఫోన్ నెంబర్కి ఫోన్ చేస్తే వీటి ఖరీదు ఎంతో చెప్పి మీకు పంపిస్తాను. ఫోన్ నెంబర్ 8985417356. ఫోన్ నెంబర్ మరి ఒకసారి 8985417356. థ్యాంక్ యూ వెరీ మచ్. 1963వ సంవత్సరంలో వచ్చినటువంటి బందిపోటు అనే చిత్రం నుంచి వగల రాణివి నీవే సొగసు కాడను నేనే ఈ పాటకు మనం యాజ్ ఇట్ ఈజ్గా స్వరాలు పాడుకుంటున్నాం. రచన సి నారాయణ రెడ్డి గారు, సంగీతం గానం పద్మశ్రీ ఘంటసాల మాస్టారు గారు. రాగం ప్రధానంగా నా దృష్టిలో ఇది మోహన రాగం. చాలామంది శివరంజని అనుకుంటారు, అది కరెక్ట్ కాదు. మీరు వింటే మీకు తెలుస్తుంది అది. అయితే ప్రారంభంలో ఇన్స్ట్రుమెంట్స్ వాంచే బిట్స్ మాత్రం శివరంజన్ రాగంలో ఉన్నాయి అన్నమాట. ఈ మోహన రాగాన్ని హిందుస్థానీ సంగీతంలో భూప్ లేదా భూపాలి అంటారు. మరి ఇది జన్యరాగము, ఉపాంగ రాగము. ఇది 28వ మేళకర్త హరికాంభోజి రాగం నుంచి పుట్టినది. దీని యొక్క మూర్ఛన అంటే ఆరోహణ అవరోహణలు సరిగా పదస. మీరు జాగ్రత్తగా గమనిస్తే అక్కడ మాని అనే 2 స్వరాలు తీసాం. అలాగే డిసెండింగ్ ఆర్డర్ సాధాప గైరీసా, ఇక్కడ కూడా నీమా అనే 2 స్వరాలు తీసాం. ఏది ఏమైనప్పటికీ 7 స్వరాల్లో 2 స్వరాలు తీస్తే 5 స్వరాలు ఉంటాయి. 5 స్వరాలు ఉంటే ఔడవ రాగం అంటాం. మరి ఆరోహణలో 5 స్వరాలు ఉన్నాయి, అవరోహణలో 5 స్వరాలు ఉన్నాయి. అప్పుడు ఎలాంటి రాగం అవుతుందంటే ఇది ఔడవ రాగము అవుతుంది, లేదా శుద్ధ ఔడవ రాగం అని కూడా అంటారన్నమాట. ఇందువచ్చు స్వరస్థానములు సా షడ్జమము, రీటు చతుశ్రుతి శుభము, గాత్రి అంతర్గాంధారము, పా పంచమము, ధాటు చతుశ్రుతి దైవతము, తారాస్థాయి షడ్జమము. వీటితో పాటుగా అన్యస్వరములు అంటే అందం కోసం ప్రయోగిస్తారు కదా. మావన్ శుద్ధ మధ్యమము, ఘాటు సాధారణ గాంధారము, నీటు కైసిక నిషాదము చాలా అద్భుతంగా ప్రయోగించారన్నమాట. తాళం విషయానికి వస్తే ఇది చతురస్ర జాతి త్రిపుటి తాళము అంటే ఆది తాళము. గతి నడక చతురస్ర గతి, చతురస్ర నడక అంటే ఒక్కొక్క క్రియకు 4 స్వరాక్షరముల చొప్పున లేదా 4 పాఠాక్షరముల చొప్పున నడుస్తుందన్నమాట. అయితే తాళం వేసేటప్పటికి నంబర్స్తో ఎవరు తాళం వేయరు. తాళం వేయటానికి జతులు ఉంటాయి. చూడండి, కిట్ట తక్క 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 అని వేస్తారు. హుషారుగా ఉంటాకి ఒక్కొక్క బీట్కి ఒక్కొక్క క్రియకు 2 జతుల చొప్పున కూడా పాడుకోవచ్చు. కిట్ట తక్క కిట్ట తక్క కిట్ట తక్క కిట్ట తక్క. శృతి, ఒరిజినల్ శృతి 2వ శృతిలో ఉంది. నేను కూడా 2వ శృతిలోనే పాడుతున్నాను. వెస్టర్న్ మ్యూజిక్ వారి సంప్రదాయంలో స్కేల్స్లో చెప్పాలంటే ఈ 2వ శృతిని, ఈ క్యాషియో చూడండి, ఇక్కడ ఇది లో పిచ్, దీన్ని వదిలేసి ఇది మిడిల్ పిచ్. ఈ 2 బ్లాక్ కీస్, ఈ బిగినింగ్కి వైట్కి మనం సా అంటాం 1వ శృతి. వెస్టర్న్ మ్యూజిక్ వారు దీన్ని సి అంటారు. సి, సి షార్ప్, డి, డి అంటే 2వ శృతి. ఇప్పుడు మన స్కేల్ మిడిల్ పిచ్ డి నుంచి హై పిచ్ డి వరకు.
పాటకి యాజ్ ఇట్ ఈజ్గా స్వరాలు పాడుకోబోయే ముందు మనం మోహన రాగం యొక్క మూర్ఛను ఒకసారి ప్లే చేసుకుంటూ పాడుకుందాం. అలాగే లో పిచ్లో ఎన్ని స్వరాలు వాడారో, హై పిచ్లో ఎన్ని స్వరాలు వాడారో నేను చెప్తే మీకు ఈజీగా ఉంటుంది. సరి గ పద సా సాధ పగరి సా, సరి గ పద సా సాధ పగరి సా. లో పిచ్లో ఏం వాడలేదు. హై పిచ్లో సరి గరి సా అంతవరకు వెళ్ళారు. కానీ మావన్ శుద్ధ మధ్యమాన్ని తారాస్థాయిలో కలిపారన్నమాట. సరి గ మ గరి సా అంతవరకు. పల్లవికి యాజ్ ఇట్ ఈజ్గా స్వరాలు పాడుకుంటున్నాం. తాళం ఒక అక్షరము జాగా ధృతకాలంలో విడిచి మనం పాట ప్రారంభించాలి. త అనే అక్షరం విడిచి మనం పాట ప్రారంభించాలి. అయితే పల్లవి కంటే ముందు హమ్మింగ్ ఉంది. ఆ హమ్మింగ్ పాడి దానికి స్వరాలు పాడి నేను పాటను కంటిన్యూ చేస్తాను. ఓహో da sa ga da sa ga da sa ma ga sa ఒగల రాణివి నీవే సొగసు కాడను నేనే సస సదా దద దాగా సస సదా దద దాగా సస సదా దద దాగా సస సదా దద దాగా పాదని నిదగా గా పదద పరి రీ గ పద సా సస సదా దద దాగా సస సదా దద దాగా సస సదా దద దాగా సస సదా దద దాగా పాదని నిదగా గా పదద పరి రీ గ పద సా సస సదా దస పాపా. ఫస్ట్ చరణమునకు పాటలాగా స్వరాలు పాడుకుంటున్నాం. తాళం పల్లవి లాగానే 3 చరణములు కూడా, ఫస్ట్ చరణం, సెకండ్ చరణం, థర్డ్ చరణం ఒక అక్షరము జాగా ధృతకాలంలో విడిచి మనం పాట ప్రారంభించాలి. జాగా అంటే విడిచిపెట్టి వదిలివేసి, ధృతకాలం అంటే స్పీడ్గా త అని ఒక అక్షరం విడిచి మనం పాట ప్రారంభించాలి. పిండి వెన్నెల నీ కోసం, పిల్ల తెమ్మెర నా కోసం, సాసనీదని పాపాసా సాసనీదని పాపాసా సాసనీదని పాగాగా సాసనీదని పాపాసా పాదని నిదగా గా పదా పరి రీ గ పదా సా
స స స ద ద స ప ప ద స గ గ గ గ ద స గ గ గ గ గ గ స స గ ద స మ గ స. రెండవ చరణమునకు యాజ్ ఇట్ ఈజ్గా స్వరాలు పాడుకుంటున్నాం. తాళం ఒక అక్షరము జాగా ధృతకాలంలో విడిచి పాట ప్రారంభించాలి. అయితే ముందర హమ్మింగ్ ఉంది, ఆ హమ్మింగ్ మాత్రం బీట్తోనే పాట ప్రారంభమవుతుంది, అంటే సమంతోనే ఘాతతోనే. ఓహో హో 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 ఓహో హో 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 సా సా సరి సా పా ని 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 సా దా గా దూర వయసు చిన్నదానా కోర చూపుల నెరజానా సాస నిని ని పప పాసా సాస నీదని పప పాసా సాస నిని ని పప గా సాస నీదని పప పాసా పపదని దగ దగ పదా పరి రిరి గ పాదా సా స స స ద ద స ప ప. లాస్ట్ చరణం మూడవ చరణమునకు పాటలాగా స్వరాలు పాడుకుంటున్నాం. తాళం ఒక అక్షరము జాగా ధృతకాలంలో విడిచి మనం పాట ప్రారంభించాలి. త అని. కోపమంతా పై పైనే చూపులన్నీ నాపైనే సాసని నీ పాపాసా సాసని నీ పాపాసా సాసని నీ పాగా సాసని నీ పాపాసా పపదని దగా గగ పదా పరి రిరి గ పాద దసా స స స ద ద ద ద గా 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 పాదని ని ద గా గా పద ద పరి రి గ ప ప ద సా స స స ద ద స ప ప ద స గ గ గ గ ద స గ గ గ గ గ గ స స గ ద స మ గ సా. థ్యాంక్ యూ అండి. నా వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయనటువంటి వారు సబ్స్క్రైబ్ చేసి నా వీడియోలను వీక్షిస్తారని మనసారా కోరుకుంటున్నాను. అలాగే నా సెకండ్ ఛానల్ యొక్క లింక్ని డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తున్నాను. మరి అందులో ఓన్లీ కీబోర్డ్ ప్లేయింగ్ వీడియోస్ ఉంటాయి అనమాట, కీబోర్డ్ ప్లేయింగ్ వీడియోస్. మరి ఈ ఛానల్లో పాడిన ప్రతి పాట కూడా మన రెండో ఛానల్లో నేను 1 వీక్ 10 డేస్లో ప్లే చేస్తున్నాను. ఆ ఛానల్ పేరు, రెండో ఛానల్ పేరు మందే వాచస్పతి రాగాస్ మ్యూజిక్ ఛానల్. మరి ఆసక్తి గల వారు మీరు కూడా మరి ఆ సెకండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి, ఆ వీడియోస్ కూడా చూడవచ్చు అనమాట. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ వీడియోలో ఇంకొక మంచి పాటతో మీ ముందుకు వస్తాను. నమస్తే, మీ వాచస్పతి.